అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం బాధ్యత. డిఏ, పిఆర్సీ, ఐఆర్ బకాయిలపై నిర్లక్ష్యం ఎందుకు? తీవ్ర అసంతృప్తితో ఉద్యోగులు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల సంరక్షణను గాలికి వదిలేశారు. హెల్త్ కార్డులు ఎక్కడా పనిచేయడం లేదు. పల్నాడులో పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు. సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. ఉద్యోగుల పీఆర్సీ, డిఏ, ఐఆర్ బకాయిలపై తీవ్ర నిర్లక్ష్యం. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఫైర్. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేతృత్వంలోని టీడీపీ కూటమి సర్కార్ ఉద్యోగుల సంరక్షణను పూర్తిగా గాలికి వదిలేసిందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హెల్త్ స్కీమ్కి సంబంధించి ఉద్యోగులు తమ వంతు వాటా చెల్లిస్తూ కూడా వైద్యం పొందలేని దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో నెలకొందని ఆరోపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, సచివాలయ ఉద్యోగులతో సహా మొత్తం ఉద్యోగ వర్గం ఈ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఉద్యోగులు ప్రతి నెల వారి వంతు కంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నప్పటికీ వారికి హెల్త్ కార్డులు ఉపయోగపడడం లేదు. ఆసుపత్రిలో వైద్యం నిరాకరిస్తున్నారు. ఫలితంగా ఇటీవలే ప్రకాశం జిల్లా పొదిలిలో ఓ ఆర్టీసీ కండక్టర్ భర్త మరణించారు. సో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలని చెప్పి సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం. ఇక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను నాశనం చేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. వాలంటీర్లకు జీతాలు పెంచుతామని మభ్యపెట్టి వారిని రోడ్డున పడేశారు. గతంలో వాలంటీర్లు చేసిన పనులు చేయాలంటూ ఇప్పుడు వార్డుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సతాయిస్తున్నారు. సో తాము ఈ పనులు చేయలేమని, తమ ఇబ్బందులను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని వారు ఇప్పటికే సీఎస్కు నోటీస్ ఇచ్చారు. ఇక ఈ ప్రభుత్వం వచ్చాక పీఆర్సీ ఏర్పాటు చేయలేదు, డిఏలు పెండింగ్లో పెట్టారు, ఐఆర్ ఇవ్వడం లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం లేదు, పెన్షన్ల గురించి పట్టించుకోవడం లేదు, అడిషనల్ కౌంట్ ఆఫ్ పెన్షన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను పట్టించుకోవడం మానేశారు. మొత్తంగా ఇది ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని చెప్పేసి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు.